నమస్కారం అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి అంటే తక్కువ ధరలో డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేసుకోవాలనే విషయం మీద మనం వీడియో అనేది తీస్తున్నాం. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పెట్టుకోవాలి, ఏమేం పడతాయి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మొదటిగా మనకు కావాల్సింది డ్రిప్ పైపులు, వీటికి పైపుల కనెక్షన్లు. ఇవి ఎలా ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మొదటిగా మనకు నీళ్ళలో మోటార్ నుంచి పైప్ అనేది డైరెక్ట్ డ్రిప్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా డ్రిప్ అనేది కనెక్షన్ ఇచ్చుకున్నాక అక్కడి నుంచి మన తోటలోకి ఈ వెంచర్ ద్వారా వెళ్తాయి అన్నమాట పైపులు అనేవి. ఇలా వెళ్ళినాక ఈ పైపులకు హోల్స్ చేయడానికి మనకి ఈ టూల్ అనేది కావాలి. ఈ టూల్ తో మనం ఏం చేస్తాం అంటే ఈ బ్లాక్ కలర్ పైప్ ని హోల్స్ చేసుకొని ఇందులో మనకు స్టార్టర్ లేదా రబ్బర్ కూడా అనొచ్చు, వీటిని అనేది పెట్టుకొని మనం జాయింటర్లు అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఇవి కనబడుతున్నాయి, ఇవి అనేవి మనం పైప్ లోపల పెట్టేసుకుంటాం. ఇలా పెట్టేసుకొని ఈ పైప్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఇలా పైప్ అనేది వేసుకున్నాక లాస్ట్ కు ఎండ్ క్యాప్ అనేది పెట్టుకుంటే నీళ్ళు అనేవి ఒక్కొక్క చుక్కగా డ్రిప్ ఇరిగేషన్ లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మొత్తంగా సెటప్ చేసుకోవాల్సిన విధానం. ఇవి ఏవేవి అవసరమో కూడా చెప్పిన కదా. ఇప్పుడు వీటికి ఎంతంత ఖర్చు అయితే కూడా చెప్తా. వీడియోని క్లియర్ గా చూడండి. మనకు మొదటిగా డ్రిప్ అనేది 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ అనేది సబ్సిడీ కింద కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మీ సేవకు పెట్టుకున్నా కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది మనకు అయితే ఒక 12,000 అనేది పడ్డది అన్నమాట. ఇది కాకుండా ఈ పైప్లకు ఒక్కొక్క మీటర్ కు దాదాపు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా పడుతుంది మీరు తీసుకునే పైప్ బట్టి. ఇకపోతే మల్చింగ్ షీట్ వేసుకోవాలనుకుంటే ఒక్క మల్చింగ్ షీట్ కి వచ్చేసి 1,500 నుంచి 2,000 ఉంటుంది మీరు ఎంచుకునే బ్రాండ్ బట్టి. మనకు మొత్తంగా 20 నుంచి 25,000 లోపు పూర్తిగా డ్రిప్ సెటప్ అనేది వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.